Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ వర్సెస్ వైసీపీ కడపలో మళ్లీ కుర్చీ పోరు. కడపలో మరోసారి వైసీపీ టీడీపీ విభేదాలు బగ్గుమన్నాయి. మున్సిపల్ కౌన్సిల్ భేటీలో మరోసారి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ కేటాయింపు వివాదం తెరపైకి వచ్చింది. దీంతో కౌన్సిల్లో వైసీపీ టీడీపీ కార్పొరేటర్లు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. ఎమ్మెల్యేకు కుర్చీ వేయకుండా కేవలం మేయర్కు మాత్రమే వేయడంతో ఆమె నిరసనకు దిగారు. వీరిద్దరికీ మద్దతుగా కార్పొరేటర్లు నినాదాలు చేసుకున్నారు. వైసీపీ టీడీపీ మధ్య కూటమి ప్రభుత్వం వచ్చాక సాగుతున్న పోరుకు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోసారి వేదికైంది. కౌన్సిల్ భేటీలో మేయర్ సురేష్కు మాత్రమే కార్పొరేషన్ సిబ్బంది కుర్చీ వేశారు. దీంతో మేయర్ సురేష్తో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి మళ్లీ వాగ్వివాదానికి దిగారు. గత సమావేశంలోనూ ఇలాగే జరగడంతో అప్పట్లో ఇరు వర్గాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి అదే జరగడంతో మహిళలను మేయర్ అవమానిస్తున్నారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మరోవైపు కార్పొరేషన్లో తన పంతం నెగ్గకపోవడంతో నగరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ సురేష్ బాబు భార్య జయశ్రీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టించారు. మేయర్ సురేష్ బాబు సతీమణి జయశ్రీని ఉద్దేశించి హూ ఈజ్ కే జయశ్రీ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అలాగే మహిళలంటే చిన్న చూప అంటూ ఇందులో ప్రశ్నించారు. జయశ్రీ పేరు మీద 2 ఫ్లోర్లకు అనుమతి తీసుకుని మరో 4 ఫ్లోర్లు కట్టారంటూ మరో ఫ్లెక్సీ పెట్టారు. కార్పొరేషన్ అధికారులకు ఇది కనిపించలేదా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో కౌన్సిల్ లోపల వైసీపీ, బయట టీడీపీ ఆధిపత్యం కనిపించింది.